తర్వాత ఇంకోటి ఏంటంటే తెలంగాణ గురించి వస్తే కనుక అగ్రికల్చర్ ఈజ్ ద ప్రయారిటీ దేశానికి. మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనకు అవకాశాలు లేవు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎందుకు అవకాశాలు లేవంటే విదేశాల్లో డిమాండ్ లేదు, దేశీయంగా కూడా ప్రజల కొనుగోలు శక్తి లేదు. కాబట్టి ఇక్కడ పరిశ్రమ అనేది పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్స్కి ఆస్కారం తక్కువ ఉంటుంది. డిమాండ్ లేనప్పుడు ఎవరు వచ్చి పెట్టుబడి పెట్టరు. కాకపోతే ఇక్కడ డిమాండ్ క్రియేషనే మేజర్ థింగ్. దానికి అగ్రికల్చర్లో మేజర్ స్కోప్. మీకు అగ్రికల్చర్ మీద తెలంగాణ అగ్రికల్చర్లో చాలా ఆరోపణలు ఉన్నాయి, కానీ నాకు ఆరోపణలో నాకు పసలేదు అనిపిస్తుంది. ఏంటంటే కాళేశ్వరం విద్యుత్ ఖర్చు ఎక్కువ కాళేశ్వరం నుంచి వచ్చిన రిజల్ట్ కంటే అనేది. అంటే మీరు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తున్నారు దాని దగ్గర. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. దాని విషయంలో నాకు అగ్రిమెంట్ లేదు. ఎందుకంటే నేను చూస్తున్నాను, చైనాను చూశాను. ఇక్కడ మీరు గమనించాల్సిన సింపుల్ లాజిక్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతు కనుక లాభసాటిగా జీవితం గడపగలిగితే, అతని చేతిలో డబ్బులుంటే, అతను కట్టిన ఇళ్ళు తాలూకు సిమెంటు స్టీలు నగర ప్రాంతాల నుంచి వస్తాయి. అంటే నగర ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కల్పించుకుంటాం మనం. ఆటోమేటిక్గా దానివల్ల నగర ప్రాంతాల్లో ఉపాధి కల్పన జరుగుద్ది. అతను కొన్నటువంటి కార్లు బైకులు నగర ప్రాంతాల నుంచి వస్తాయి. అంటే నగర ప్రాంత పరిశ్రమలకు అదొక ఊతం. మళ్ళీ అతను కొన్నటువంటి గృహోపకరణాలు టీవీలో ఫ్రిడ్జ్లో నగర ప్రాంతాల నుంచి వస్తాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కనుక మీరు కొనుగోలు శక్తి పెంచగలిగితే ఆటోమేటిక్గా దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ నగర ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్గా వస్తుంది. తెలంగాణలో జరిగింది కూడా అది. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి క్యాష్ ట్రాన్స్ఫర్స్ ద్వారా కానీ వ్యవసాయం బాగా డెవలప్ అవుతుంది కానీ జరిగితే అది అన్ని రంగాల్లో విపరీతంగా అన్ని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్గా మిగతా అన్ని రంగాల నుంచి కూడా వచ్చింది. దీన్ని మీరు అక్కడ విద్యుత్తుకు పెట్టిన ఖర్చుతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ, మనకి రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా పెట్టిన ఖర్చు ఎంత రిటర్న్ లెక్కేస్తే మీకు కనపడదు. ఓవరాల్గా సెకండరీ ఎఫెక్ట్స్ కూడా లెక్కేస్తే కనుక తెలంగాణలో ఈ రకమైన ఫలితాలు చాలా వచ్చినాయి. అందుకే తెలంగాణ చాలా తొందరలో ఇంత అవడానికి ఏంటంటే భారతదేశం అంతా ఈ నమూనాను చాలామంది ఫాలో అవటంలా. వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేసి మిగతా వాటి మీద ఫోకస్ పెడుతున్నారు. తెలంగాణలో వ్యవసాయం మీద ఫోకస్ పెట్టింది రిజల్ట్స్ ఇచ్చింది. అంత ప్రాస్పరస్గా అవడానికి తెలంగాణ జీడిపిలో పర్ క్యాపిటల్లో తెలంగాణ నెంబర్ 1గా అవడానికి, జిఎస్డిపిలో అంత వేగంగా అభివృద్ధి అనడానికి అన్నిటి కారణాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఫోకస్ అక్కడి నుంచి బిగిన్ అవటం.